పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయోపరిమితి 40 ఏళ్లకు పెంచాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి, నార్మలైజేషన్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని గత 2 ఏళ్ల నుంచి నయవంచన చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం లెక్కల కోసం ఫేక్ లెక్కలు ప్రకటించి దాదాపు 4,71,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈరోజు పత్రికల్లో చెప్పుకుంటుంది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ 4,70,000 ఉద్యోగాల్లో ఏ శాఖల్లో ఎవరికి ఎలా ఇచ్చారో అని చెప్పి అడుగుతున్నాం. ఆ లెక్కలేం చెప్పట్లా, కేవలం అదిగో ఇచ్చామని చెబుతున్నారు. ఎక్కడ ఇచ్చారో చెప్పకుండా ఇంత అన్యాయంగా నిరుద్యోగుల్ని మోసం చేయడం సరైనది కాదనేటువంటిది మా మొదటి డిమాండ్. రెండవది, గత ప్రభుత్వమే గతంలోనే అంటే లాస్ట్ ఇయర్లోనే సుప్రీంకోర్టు ముట్టికాయలు వేస్తే అయ్యా కుంటి చెవిటి మూగ వాళ్ళు ఉన్నారు, 80,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా చూడాలి, మీ రాష్ట్రంలో 80,000 మంది ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి వాళ్ళందరికీ ఉపాధ్యాయులు నియమించమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే పోయిన ఏప్రిల్లోనే క్యాబినెట్ ఆమోదించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ఇస్తే దాదాపు 2,260 ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతుల్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తుంది, ఏంటి నిర్లక్ష్యం అని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే గత 8 ఏళ్ల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. కుయ్యోముర్రో మా బతుకులు బుగ్గిపాలైనాయి, మేము రోడ్డు మీద తిరుగుతున్నాం, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, 47 ఏళ్ళు వయోపరిమితి పెంచండి, పక్కన తెలంగాణ పెంచింది, ఆ పక్కన తమిళనాడు పెంచింది, మేమే పాపం చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ అభ్యర్థులు 40 ఏళ్ళకు వయోపరిమితి అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏంటి నొప్పి అని అడుగుతున్నాం. అందుకనే అట్లాగే గత డిఎస్సి అనేక గందరగోళం సృష్టించింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అయ్యా ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టండి, నార్మలైజేషన్ వద్దు, ఇట్లాంటి డ్రామాలు వద్దు అని చెప్పాం. కానీ ఏం జరిగింది, ఇప్పుడు అనేక అనుమానాలకు అనేక భయాందోళనకు ఈరోజు తావిచ్చింది. ఇప్పటికైనా ఒక జిల్లాకు ఒకే పేపర్ వచ్చే డిఎస్సి పెట్టండి. అట్లాగే రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాల మీద కానీ అట్లాగే పరిశ్రమల మీద కానీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల అని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ కూడా డివైఎఫ్ఐ చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కసాపురం రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరు మీద మొత్తం పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు భవిష్యత్తు మారాలన్నా రాత మారాలన్నా ఈ రాష్ట్రంలో చంద్రన్న ప్రభుత్వం వస్తే తప్ప మారదని చెప్పారు. చంద్రన్న ప్రభుత్వం వచ్చింది, కానీ నిరుద్యోగుల తలరాత్రం ఎక్కడ కూడా మారిన పరిస్థితి లేదు. వాళ్ళ రాతలు మాత్రం ఈరోజు చాలా బాగా మారాయని చెప్పేసి నిరుద్యోగులుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక తమ సర్టిఫికేట్లు చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి ఏదో తోచిన పని చేసుకుంటూ ఈరోజు కుటుంబాన్ని జీవితాన్ని గడిపే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో 3 పంటలు కాదు కదా, కనీసం ఒక వర్షం మీద ఆధారపడే కనీసమైనటువంటి వనరాలు కలిగినటువంటి వ్యవసాయ భూములు ఆ జిల్లాలో ఉన్నాయి. ఆ భూములు ఈరోజు కంపెనీల పేర్ల మీద ఇతర ప్రాజెక్టుల పేరు మీద భూములు తీసుకొని భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు మీ భూమి ఎవరైతే ఇస్తారో ఆ కుటుంబం సంబంధించిన పిల్లలకు ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ లక్షల ఎకరాల భూములను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు, కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అదే కాదు, అనంతపురం జిల్లాకు లేదా రాయలసీమ జిల్లాలకు డిఐసిలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అధిక పోస్టులు కేటాయించకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు దేశీయ అభ్యర్థులు తమ కుటుంబాలను వదిలేసి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో తమ పిల్లల్ని లేదా కుటుంబాలను వదిలేసి కోచింగ్ సెంటర్లో మరుగుతున్నారు. వాళ్ళకి డిఎస్సిలో న్యాయం చేయాలంటే రాయలసీమ జిల్లాకు అనంతపురం జిల్లాకు డిఎస్సి అధిక పోస్టులు కేటాయించాలి. కేటాయించడం అంటే నామాత్రం కేటాయించేది కాదు, డిఎస్సి అభ్యర్థులు కేటాయించిన తర్వాత వయో పరిమితి 47 సంవత్సరాలు పెంచాలి. మనం చూస్తున్నాం 47 సంవత్సరాలైనా కనీసం కొంతమందికి అభ్యర్థులకి పెళ్ళిళ్ళు కాలేదు. ఎందుకు పెళ్ళిళ్ళు కాలేదంటే మేము అడుగుతున్నాం, 3 పిల్లలు కానీ అంటున్నారు. 3 పిల్లలు కావాలంటే డిఎస్సిలో ఉద్యోగం వస్తే 3 కాదు 4 కనడానికైనా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మేము చెప్తున్నాం, 3 పిల్లలు కనాలన్నా 2 పిల్లలు కనాలన్నా నువ్వు చెప్పింది కాదు, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆ కుటుంబ వ్యవహారాలను బట్టి ఈరోజు ఎంతమంది పిల్లలు అనేది వాళ్ళు చూసుకుంటారు. అందుకని డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారంలో ఒక మైలురాయిని ముందుకు పోయే అవకాశం ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు మేము భావిస్తున్నాం. అందుకని డిఎస్సి అభ్యర్థులు కానీ
కానీ లేదా ఇతర నిరుద్యోగులు కానీ ఈరోజు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. ఇంతవరకు కూడా నిరుద్యోగ వృత్తి అమలు చేసిన పాపన పోలేదు. కాబట్టి ఇలా అనేక సమస్యల మీద రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా అసెంబ్లీ ముట్టడించడానికి ఈరోజు డివైఎఫ్ఐ మిగతా అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు.